దీంట్లోని ప్రత్యేకత ఏంటో తెలుసా? స్మార్ట్ కీలోని ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసామంటే కార్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అలాగే పార్క్ అసిస్ట్ స్విచ్ అయితే చూసారు కదండి. ఇక్కడ మనం ఈ స్విచ్ టాప్ చేసినట్టయితే స్క్రీన్ మీద హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా పార్ట్స్ మాట్లాడదాం. ఈ రోజు అయితే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనం ప్రెజెంట్ విశాఖపట్నంలో లాసెన్స్ బీ కాలనీలో ఉన్నటువంటి హోండా షోరూమ్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. దేంతో అనుకుంటున్నారా? సో ఇక్కడ హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఏదైతే ఉందో 2025లో వచ్చినటువంటి హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ అయితే వ్యాలంటైన్ డే సెలబ్రేషన్ గ్రాండ్గా అయితే చేసుకుంటున్నారు. ఈ హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ అనేది ఎటువంటి పర్సన్స్ కోసం డిజైన్ చేసింది హోండా అనేటటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్లో మనకి దీంట్లో సిగ్నేచర్ ప్యాక్ అని ఉంటుందన్నమాట. సిగ్నేచర్ ప్యాక్లో మీకు కంప్లీట్ బ్లాక్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ ఏదైతే డిజైన్లో మీకు సిల్వర్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఈ సిల్వర్ అయితే ఇక్కడ కనిపించదు. ఇక్కడ మనకి క్రోమ్ ఎలిమెంట్ కూడా మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ సిగ్నేచర్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడ రూఫ్ రైల్స్ తీసుకుంటే బ్లాక్ అయితే వస్తాయి. కింద ఇక్కడ మీకు క్లాడింగ్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకి సిల్వర్ అయితే ఉండదు అనమాట. కంప్లీట్ బ్లాక్ అయితే వస్తుందండి. ఎవరైతే అగ్రెసివ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. సో కార్ ఓవరాల్ వ్యూ ఎలా ఉంది, ఏంటి సంగతి, లోపల ఫీచర్స్ ఏంటంటే ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న కారు హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ అండి. కంప్లీట్ బ్లాక్ కలర్లో అయితే వస్తుందన్నమాట. దీంట్లో లోపల సిగ్నేచర్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో లోపల ఇంకా హైలైట్స్ అయితే యాడ్ అవుతాయి. అది ఇంకా అదిరిపోద్ది. అది ఒక 30,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్లో సిగ్నేచర్ ప్యాక్తో కూడినటువంటి కార్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బ్లాక్ ఎడిషన్లో సిల్వర్ కలర్ అక్కడక్కడ కనిపిస్తుంది కదా, అంటే ఏది కూడా కనిపించదు. కంప్లీట్ బ్లాక్ యాక్సెసరీస్ అయితే వచ్చేస్తాయి. ఎవరైతే స్టైల్, పర్ఫార్మెన్స్ అలాగే మోడర్న్ ఫీచర్స్ కాంబినేషన్తో కార్ కావాలనుకుంటారో బ్లాక్ ఎడిషన్ మీద అయితే ఒక లుక్ వేయొచ్చు. ఇక ఈ హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూద్దామండి. డిజైన్ పరంగా తీసుకుంటే ఫ్రంట్ సైడ్ బోల్డ్ అండ్ అగ్రెసివ్ డిజైన్ అయితే ఉంటుంది. అలాగే హోండా సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ తీసుకుంటే గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఇది చూడడానికి కార్ లుక్ ని మరింత స్లీక్ అలాగే మోడర్న్ అయితే చేసిందండి. ఇక హెడ్ లైట్ డిజైన్ తీసుకుంటే షార్ప్ అండ్ ఫ్యూచరిస్టిక్ అయితే ఉంది. ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే వచ్చే చూసారు కదా. దీంట్లో బై ఫంక్షనింగ్ డిఆర్ఎల్స్ అయితే పైన కనిపిస్తున్నాయి కదండి. అంటే డే రన్నింగ్ లైట్ విత్ ఇండికేటర్స్ అయితే అందులో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. కింద హెడ్ లైట్ తీసుకుంటే హై బీమ్, లో బీమ్ కి అయితే సెపరేట్ లైట్స్ అయితే ఇచ్చారు, ప్రొజెక్టర్ లైట్స్. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసారు కదా. ఇలా ఆల్ ఎల్ఈడి యూనిట్ తో అయితే ఫ్రంట్ లైటింగ్ సెటప్ అయితే వచ్చింది. ఈ హోండా ఎలివేట్ ఎస్యూవీ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే పర్ఫెక్ట్ ఎస్యూవీ షేప్ అయితే మనకు కనిపిస్తూ ఉంది కదండి. ముఖ్యంగా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఈ కార్ కి. అలాగే మల్టీ స్పోక్ 17-inch అలాయ్ వీల్స్ అయితే స్టన్నింగ్ లుక్స్ అయితే ఇస్తున్నాయి కార్ కి. ఇక డోర్ హ్యాండిల్స్ అయితే బాడీ కలర్ ఉన్నాయి. దాని మీద రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది, డ్రైవర్ కో పాసింజర్ సైడ్ కూడా. క్రింద క్లాడింగ్ తీసుకుంటే ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది కదండి, అదే సిగ్నేచర్ ఎడిషన్ లో మీకు కంప్లీట్ బ్లాక్ అయితే కనిపిస్తుంది. పైన రూఫ్ రైల్స్ కూడా మనకి ఇక్కడ సిల్వర్ కనిపిస్తున్నాయి కదండి, మీకు సిగ్నేచర్ ఎడిషన్ లో కంప్లీట్ బ్లాక్ రూఫ్ రైల్స్ అయితే వస్తాయి. ఇక రేర్ ప్రొఫైల్ నుంచి చూసినట్టయితే కార్ చూసారా ఏ విధంగా ఉందో. ఇక్కడ మనకి కనెక్టింగ్ టైల్ లైట్ సెటప్ అయితే ఇవ్వలేదు కానీ ఆల్ ఎల్ఈడి యూనిట్ అయితే వచ్చింది. లైట్స్ ఆన్ చేసినప్పుడు చూడడానికి అద్భుతంగా ఉందండి. ఇక హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ లో మాత్రం అవైలబుల్ ఉంటుంది. ఇక టైల్ గేట్ ఓపెన్ చేసినట్టయితే మంచి బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేశారు. ఇంకా బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రేర్ సీట్ అయితే 60-40 ఫోల్డబుల్ అయితే అవుతుంది. ఏదో ఒక సీట్ ని ఫోల్డ్ చేసి మనం బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక లోపల ఇంటీరియర్స్ అయితే చూద్దామండి. డోర్ ఓపెన్ చేసాను చూసారు కదా, డోర్ దగ్గర నుంచి కంప్లీట్ లోపలంతా కూడా బ్లాక్ అయితే కనిపిస్తా ఉంది. ఇక సీట్ కవర్స్ అయితే చూడండి, కంప్లీట్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి. ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే వచ్చాయి. రేర్ ఏసీ వెంట్స్ విత్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వచ్చాయండి. ఇక ఫ్రంట్ రోలోకి వెళ్ళినట్టయితే డోర్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా, కంప్లీట్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. స్పీకర్స్, ట్వేటర్స్, టోటల్ అయితే 4 స్పీకర్స్, 2 ట్వేటర్స్ అయితే వచ్చేది దీంట్లో. అలాగే డోర్ పై లెదర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక సీట్ లో కూర్చున్నట్టయితే ఎస్యూవీ కదింది. కంఫర్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే సీట్ రిక్లైన్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు. ఇక లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే చూడండి, చాలా స్టైలిష్ గా అయితే ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా. దీని లోపల కెమెరా బేస్డ్ ఎరాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి. 10.25 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, CVT ట్రాన్స్మిషన్ విత్ ప్యాడల్ షిఫ్టర్స్, లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అలాగే పార్క్ అసిస్ట్ స్విచ్ అయితే చూసారు కదండి. ఇక్కడ మనం ఈ స్విచ్ టాప్ చేసినట్టయితే స్క్రీన్ మీద మీకు లెఫ్ట్ సైడ్ ఏముందో మీకు నీట్ గా కనిపించేస్తుంది అనమాట. డాష్ బోర్డ్ అయితే చూస్తున్నారు కదా, ప్రీమియం ట్రీట్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ గానీ, లెదర్ ర్యాపింగ్ గానీ. బ్లాక్ ఎడిషన్ లో సిగ్నేచర్ ప్యాక్ తీసుకుంటే దీంట్లో లోపల అంబియంట్ లైట్స్ కూడా ఉంటాయండి. ఇలా హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్టీరియర్ మాత్రమే కాదండి, ఇంటీరియర్స్ లో కూడా దుమ్ము రేపింది డిజైన్ తో. ఇక హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇంజిన్ సంగతి అయితే చూద్దాం. దీంట్లో మనకి పవర్ఫుల్ 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ ఇంజిన్ మనకి 119 PS పవర్ అలాగే 145 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ మనకి ZX టాప్ వేరియంట్ లో మాత్రం అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ మనకి కెమెరా బేస్డ్ అడాస్ ఫీచర్స్ అయితే వస్తుందండి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లైన్ డిపార్చర్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే వస్తుంది హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్. ఈ హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ మనకి 20,80,000 ప్రైస్ ఆన్ రోడ్ అయితే ఉంటుంది. దీంట్లో సిగ్నేచర్ ప్యాక్ కావాలంటే 30,000 నుంచి 35,000 రూపాయల ప్రైస్ ఎక్స్ట్రా అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్.
సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, హోండా నుంచి ఇది ఎస్యూవీ సెగ్మెంట్ కార్ అనేటప్పటికి మనం జనరల్గా బ్లాక్ కలర్ అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు కదా, స్టైలిష్గా ఉంటుంది, రోడ్డు మీద మీ ప్రెజెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ కార్తో వెళ్ళేటప్పుడు. సో దానికోసం అని చెప్పేసి మీరైతే హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఈ పక్కన ఒక కార్ అయితే మీకు కనిపిస్తుంది, 2024 లాస్ట్లో వచ్చింది, కాంపిటేటర్స్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటటువంటి ఒక 10 అవుట్ క్లాస్ ఫీచర్స్ అయితే హోండా అమేజ్ అయితే వచ్చింది. దాని గురించి అయితే చూసేద్దాం రండి. హోండా అమేజ్ 2025 వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు దీన్ని, ఎందుకంటే 2024 లాస్ట్లో అయితే వచ్చింది. సో దానికంటే ముందు ఇక్కడ మీకు బోర్డు అయితే కనిపిస్తుంది, హియర్ టు అవుట్ క్లాస్ అని చెప్పేసి. సో హియర్ టు అవుట్ క్లాస్ అంటే, ఈ అవుట్ క్లాస్ అంటే ఏంటి? సో క్లాసీ ఫీచర్స్ అనేవి చాలా వరకు ఉంటాయి, అవుట్ క్లాస్ అనే ఫీచర్స్ అనేవి దీంట్లో 10 ఉన్నాయి. ఆ 10 ఫీచర్స్ ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దామండి. సో దీంట్లో ఫస్ట్ మనం స్మార్ట్ కీ తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఫీచర్ అయితే మాత్రం అల్టిమేట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్లో ఈ బండికి ఉన్నటువంటి రైవలరీతో పోలిస్తే ఈ వెహికల్లో ఉన్నటువంటి ఇంజిన్ చాలా స్పెషల్గా ఉంటుంది, అలాగే దీంట్లో లోపల ఉన్నటువంటి ఫీచర్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే లోపల ఇది ఎక్కువ మంది లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు యూస్ చేసేటువంటి ఒక సబ్ కాంపాక్ట్ సెడాన్ కేటగిరీ కార్ కాబట్టి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా యూస్ చేయడం అయితే అవుట్ క్లాస్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు కదా. సో ఆ టోటల్ 10 అవుట్ క్లాస్ ఫీచర్స్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు హోండా అమేజ్ 3Cలో ఉన్న 10 అవుట్ క్లాస్ ఫీచర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. ఎయిర్ బ్యాగ్స్ కామనే కదా అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఇక్కడైతే ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అవుతుంది. పానిక్ సిచ్యువేషన్లో మీకు ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయితే అయ్యి మీకు ప్రమాదం నుంచి ముందే ప్రివెంట్ అయ్యేలా చేస్తుంది. ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఇది ఒక సేఫ్టీ ఫీచర్ ఎక్స్ట్రా అనమాట. ఇక సెకండ్గా క్రూజ్ కంట్రోల్. క్రూజ్ కంట్రోల్ అనేది క్లాసే కదా, బట్ ఈ సెగ్మెంట్లో దీనికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. లైన్ కీప్ అసిస్ట్ ఫీచర్ అయితే వస్తుందండి ఈ క్రూజ్ కంట్రోల్. మరి ఈ సెగ్మెంట్ ఇది అవుట్ క్లాసే కదండి. దీంట్లో కెమెరా బేస్డ్ అడాస్ ఫీచర్స్ అయితే ఉన్నాయండి, చూసారు కదా, ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది. ఇక థర్డ్ గా తీసుకుంటే స్మార్ట్ కీ. స్మార్ట్ కీ అనేది అవుట్ క్లాస్ ఏముంది, క్లాసే కదా అనుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో మోషన్ అన్లాక్ అండ్ వాకేవే ఆటో లాక్ అనేది దీని ప్రత్యేకత. తాళం కార్ నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయింటే లాక్ చేయాల్సిన పని లేదు, ఆటో లాక్ అయితే అయిపోతుంది. అండ్ ఫోర్త్ గా తీసుకుంటే పుష్ బటన్ స్టార్ట్. పుష్ బటన్ స్టార్ట్ అనేది క్లాసే కదా, కానీ దీంట్లోని ప్రత్యేకత ఏంటో తెలుసా, స్మార్ట్ కీలోని ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసామంటే కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఫోన్ కనెక్టివిటీ అయితే ఉంటుంది, ఫోన్ తో కూడా స్టార్ట్ చేసొచ్చు కార్ ని. వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా స్టార్ట్ చేయొచ్చు అండి కార్ ని. ఇలా ఈ సెగ్మెంట్ ఈ ఫీచర్ అనేది అవుట్ క్లాస్ అనేది చెప్పుకోవచ్చు. నెంబర్ 5 పొల్యూషన్ ఫిల్టర్ ఇన్ ఏసీ. ఏసీ ఫిల్టర్ అనేది కామనే కదా, కానీ దీంట్లో స్పెషల్ అంటే చెప్పనా, 2.5 ఇంచెస్ క్యాబిన్ ప్యూరిఫైర్ ఫిల్టర్ అయితే ఉంటుందండి. ఏసీ ఫిల్టర్ తో పాటు క్యాబిన్ ప్యూరిఫైర్ ఫిల్టర్ కూడా ఉంటుందండి. మరి ఎక్కడ ఉంటుంది చూపించలేదని అడిగారు, ఎక్కడ లోపల. ఇక 6th అవుట్ క్లాస్ ఫీచర్ ఏంటంటే 7 స్పీడ్ CVT ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందండి. ఈ సెగ్మెంట్ లో 7 స్పీడ్ CVT ప్యాడల్ షిఫ్టర్ అయితే వస్తుందండి. ఇక్కడ అవుట్ క్లాస్ ఏంటంటే బేస్ వేరియంట్ నుంచి 7 స్పీడ్ CVT విత్ ప్యాడల్ షిఫ్టర్ అయితే వస్తాయి. ఇక 7వదిగా తీసుకుంటే స్మాల్ 4.2 ఇంచ్ డ్రైవర్ మీటర్. డ్రైవర్ మీటర్ అనేది క్లాసే కదా, ఇది పెద్ద ఫీచర్ అనుకోవచ్చు, కానీ 7 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లేలో అనలాగ్ డిజిటల్ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. ఇది అవుట్ క్లాస్. ఇక 8వదిగా అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే. ఇక్కడ అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఇది ప్రతి కార్లో కనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఫైటర్ జెట్ లో యూజ్ చేసిన జీ మీటర్ డిస్ప్లే కూడా ఇక్కడైతే యూజ్ చేశారు. జీ మీటర్ అంటే గ్రావిటీ మీటర్ అండి, దీనికి సంబంధించి ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇదైతే అవుట్ క్లాస్ ఫీచర్ గా నిలిచింది ఈ సెగ్మెంట్ లో. ఇక 9వదిగా 4 సిలిండర్ ఇంజిన్. ఈ సెగ్మెంట్ కార్లన్నిటికీ ఇప్పుడు 3 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది కదా, కానీ హోండా అమేజ్ 2025 మాత్రం 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వచ్చిందండి. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుంటుంది 4 సిలిండర్ ఉండడం వల్ల. వైబ్రేషన్ ఫ్రీ ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు దీన్ని, అలాగే మంచి మైలేజ్ ఇచ్చే కార్ కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక 10వదిగా రేర్ కెమెరా డిస్ప్లే. ప్రతి కార్లో ఉండేది కదా రేర్ కెమెరా డిస్ప్లే అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి 3 డిస్ప్లే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రేర్ వ్యూ అయితే చూసుకోవచ్చు అండి, విత్ డైనమిక్ గైడ్ లైన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా ఈ టాప్ 10 ఫీచర్స్ తో ఆల్ న్యూ హోండా అమేజ్ 3G అనేది 3rd జనరేషన్ హోండా అమేజ్ అనేది మనకి అవుట్ క్లాస్ ఫీచర్డ్ కార్ అయితే నిలిచింది. మరి ఈ ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ నచ్చిందని కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇది మనకి బేస్ వేరియంట్ 11,11,000 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్. టాప్ ఎండ్ వరకు వచ్చేటప్పటికి అది కూడా మనకి CVT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. టాప్ ఎండ్ ZX వేరియంట్ అయితే మనకి 14,14,000 అయితే ఉంటుందండి. సో పూర్తి డీటెయిల్స్ కోసం మీరైతే గ్రీన్ హోండా షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. లాసెన్స్ బి కాలనీలో పోస్ట్ ఆఫీస్ పక్కనే గ్రీన్ హోండా షోరూమ్ అయితే ఉంటుందండి. షోరూమ్ అయితే విజిట్ చేయండి. టెస్ట్ రైడ్ కూడా వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి వీళ్ళ దగ్గర. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలార్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.